వచ్చి -7 6 -5 4 -3 -2 -8 -9 -10 ఏమా ఇప్పుడు నేను కోఫాక్టర్ అడిగాను కాబట్టి గొడవలేదు. కోఫాక్టర్ అంటే కోఫాక్టర్ ఆఫ్ -7 కావాలనుకోండి. కోఫాక్టర్ ఆఫ్ -7 ఈక్వల్ టు -7 యొక్క పొజిషన్ ఎంత 1 1 పొజిషన్ కాబట్టి -1 హోల్ పవర్ 1 + 1 ఇంటూ మైనర్ ఆఫ్ -7 అంటే -1 హోల్ పవర్ 1 + 1 అంటే ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు మైనర్ ఆఫ్ -7 అంటే ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి. అప్పుడు ఎంత వస్తుంది? -3 -2 -9 -10 వస్తుంది. మీకు అర్థమైతే డైరెక్ట్ గా చేయొచ్చు. మీరు ఇలా మూసుకుని ఇలా క్లోజ్ చేసుకుని అప్పుడు -3 ఇంటూ -10 అంటే +30 అవుతుందని, ఫార్ములాలో మైనస్ ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి, ఇక్కడ మొత్తం 3 మైనస్లు మల్టిప్లై చేస్తే మైనస్ అవుతుందని, 9 2 18 అవుతుందని, కాబట్టి 30 - 18 అంటే 12 అవుతుందని అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదేమవుతుందంటే ప్లస్, ఇదేమో 30 అవుతుంది, -18 అవుతుంది, కాబట్టి +12 అవుతుంది. అర్థమవుతుందమ్మా ఎలా చేయొచ్చు? అలాగే కోఫాక్టర్ ఆఫ్ 6 -1 హోల్ పవర్ 1 + 2 ఇంటూ మైనర్ ఆఫ్ 6. మీకు అర్థమైతే ఈ స్టెప్ కూడా వేయకుండా డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే మైనస్ అని వేసేసి ఇప్పుడు 6 యొక్క మైనర్ అంటే ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి. 4 -2 -8 -10. మీకు ఇంకా అర్థమైతే ఈ స్టెప్ కూడా వేయక్కర్లేదు. మైనస్ ఆఫ్ అని చెప్పి -40, ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి, ఫార్ములాలో ఒక మైనస్, మొత్తం 3 మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ కాబట్టి -16. అంటే ఇది ఏమవుతుందంటే -56 కదా, -56 మైనస్ తో మల్టిప్లై చేస్తే మళ్ళీ +56 అయిపోతుంది. తర్వాత కోఫాక్టర్ ఆఫ్ -5, కోఫాక్టర్ ఆఫ్ -5 ఈక్వల్ టు, ఇది కూడా మనం ఆల్రెడీగా ప్లస్ అయింది మైనస్ అయింది ప్లస్ వస్తుంది. ప్లస్ ఈసారి దీని యొక్క మైనర్ కావాలి. ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి, ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి. విడిచిపెట్టేస్తే మనకి ఏమని వస్తుందంటే 4 -3 -8 -9 -36, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -36, ఫార్ములా మైనస్ ఈ మొత్తం ఈ 2 మైనస్లు అయితే మొత్తం 3 మైనస్లు అంటే -24. అంటే ఇది ఎంత అవుతుందంటే 60 అవుతుంది, -60 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కాబట్టి. తర్వాత కోఫాక్టర్ ఆఫ్ 4 ఈక్వల్స్, ఇప్పుడు చూడండి ఆల్టర్నేటివ్ ప్లస్ అయిపోయింది, తర్వాత మైనస్. ఈసారి ఈ ఎలిమెంట్ ఉన్న రో కాలం విడిచిపెట్టండి. విడిచిపెట్టేస్తే 6 - 5 -9 -10, 6 - 5 -9 -10, మైనస్ ముందు పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి -60, ఫార్ములా మైనస్ ఈ మొత్తం 2 మైనస్లు అంటే 3 మైనస్లు మల్టిప్లై చేస్తే మైనస్ కాబట్టి 9 5 45. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేది మనకి ఏమొస్తుందంటే -105 వస్తుంది, +105 అయిపోతుంది. దట్ ఈక్వల్స్ -60 45 అంటే 105 కాబట్టి -105 దట్ ఈక్వల్స్ 105. మీకు అర్థమైతే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చేయక్కర్లేదు. ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవడం, వేసేసుకోవడం అంతే. తర్వాత కోఫాక్టర్ ఆఫ్ -3, కోఫాక్టర్ ఆఫ్ -3 ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఈ రో ఈ కాలం విడిచిపెడిస్తే -7 -5 -8 -10, -7 -5 -8 -10. ఇక్కడ మరి ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ కదా, ఇక్కడ చూడండి ఇది మైనస్ కదా, ఇప్పుడు -3 వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది ఆల్టర్నేటివ్ దాన్ని, కాబట్టి ప్లస్ ఇది ప్లస్ ఇది ఏమవుతుంది -7 ఇంటూ -10 అంటే +70 అవుతుంది. ఫార్ములా మైనస్ ఇక్కడ 2 మైనస్ అంటే మైనస్ 8 5 ఎంత 40, అంటే ఎంత వస్తుందమ్మా 70 - 40 అంటే 30 వస్తుందమ్మా. మధ్యలో ఇక్కడ ప్లస్ ఉంది కూడా గొడవలేదు. తర్వాత కోఫాక్టర్ ఆఫ్ -2, ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్ గా ప్లస్ వచ్చింది, తర్వాత మైనస్ రావాలి. మైనస్ ఈసారి -2 యొక్క మైనర్, -2 యొక్క మైనర్ అంటే ఈ రో ఈ కాలం విడిచిపెట్టేయండి. విడిచిపెట్టేస్తే -7 6 -8 -9, -7 6 -8 -9 మైనస్ ఆఫ్ ఇదేమవుతుంది 7 9 63. తర్వాత ఫార్ములా మైనస్ ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది, 8 6 48.
అంటే మైనస్ ఆఫ్ ఇది ఎంత వస్తుంది 60 40 ఎంత 100 అంటే 111 వస్తుంది అంటే మైనస్ 111 అవుతుంది. తర్వాత కోఫాక్టర్ ఆఫ్ -8 కోఫాక్టర్ ఆఫ్ -8 అంటే ఆల్టర్నేటివ్ గా ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్ ప్లస్ దీని యొక్క మైనర్ చూడండి అమ్మాయి దీని యొక్క మైనర్ కావాలంటే ఈ రోజు కాలం ఇచ్చి పెడితే 6 - 5 - 3 - 2 6 - 5 - 3 - 2 ఇప్పుడు సింప్లిఫై చేస్తే ప్లస్ -12 ఫార్ములా మైనస్ ఈ రెండు మైనస్ మొత్తం 3 మైనస్ అంటే మైనస్ వస్తుంది 3 5 జర్ 15 అంటే ఇక్కడ ప్లస్ ఆఫ్ -70 -27 అంటే -27 అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కాబట్టి తర్వాత కోఫాక్టర్ ఆఫ్ -9 కోఫాక్టర్ ఆఫ్ -9 ఈక్వల్ టు ఇక్కడ మళ్ళీ ప్లస్ వచ్చింది ఆల్టర్నేటివ్ ఇక్కడ ఏమొస్తుంది మైనస్ వస్తుంది ఈసారి మైనస్ దీని యొక్క కోఫాక్టర్ కావాలి అది మన మైనర్ కావాలి -9 ఈ ఎలిమెంట్ ఉన్న రో కాలం విడిచిపెట్టండి -7 - 5 4 - 2 -7 - 5 4 - 2 మైనస్ ఆఫ్ ఇదేమో 14 అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఫార్ములా మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి +20 అవుతుంది అంటే ఇది ఏమని వస్తుందంటే +34 కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేస్తే -34 అవుతుంది తర్వాత కోఫాక్టర్ ఆఫ్ -10 అన్నమాట కోఫాక్టర్ ఆఫ్ -10 ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందంటే చూడండి ఆల్టర్నేట్ గా ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్ అంటే ఇది ప్లస్ అయిందంటే ఇది మైనస్ ఇది ప్లస్ లేదంటే ఇక్కడ మైనస్ వచ్చిందంటే ప్లస్ కదా ఇక్కడ -10 యొక్క కోఫాక్టర్ అంటే చూడండి మైనర్ అంటే ఈ రో ఈ కాలం ఇచ్చి పెట్టండి -7 6 4 -3 -7 6 4 -3 దట్ ఈక్వల్స్ ప్లస్ ఇది చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 7 3 21 ఫార్ములా మైనస్ ఉంటుంది కాబట్టి -64 -24 దట్ ఈక్వల్స్ ప్లస్ ఆఫ్ -3 అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి -3 ఈ విధంగా చేసుకోవడమే మనకి ఇంకా బాగా ఫైండ్ అవుట్ చేయడం వస్తే ఈ స్టెప్లు ఏమీ వేయక్కర్లేదు డైరెక్ట్ గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఈ రో ఈ కాలం విడిచిపెట్టేయండి విడిచిపెట్టేస్తే -3 ఇంటూ -10 అంటే 30 ఫార్ములా మైనస్ ఈ రెండు మైనస్ మొత్తం 3 మైనస్ -18 అవుతుంది 30 - 18 అంటే 12 అవుతుంది 12 అలా చెప్పేచ్చు ఇప్పుడు ఈ దీని కోఫాక్టర్ కావాలనుకోండి ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి మరి అక్కడ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అనుమానం మనకి ఇది మైనస్ వస్తుంది కదా 6 ఇది ప్లస్ రావాలి అది గుర్తుపెట్టుకోవాలి ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే -7 ఇంటూ -10 అంటే ఎంత 70 70ని -8 -5 అంటే 40 ఫార్ములాలో మైనస్ కాబట్టి 70 - 40 అంటే 30 ఇది 130 వచ్చిందండి అలా మనం మైండ్ తో చేస్తే స్పీడ్ గాను అందరికన్నా మనమే ముందుంటాం ఏమో మనకి ఆ స్పిరిట్ ఉండాలి అర్థమవుతుందా మనం ఖచ్చితంగా ముందుండాలి మనం పెర్ఫెక్ట్ గా చేయాలి అని చెప్పి ఎవరికైతే ఎంతూజియాజం ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ఉంటారు ఏమండి అందరికీ భగవంతుడు ఒకలాగే ఇచ్చాడు మైండ్ ఎవరికి ఎక్కువ ఇవ్వలేదు తక్కువ ఇవ్వలేదు మనం యూటిలైజ్ చేసుకోవడం బట్టి ఉంటుందమ్మా ఏదైనా సరే ఏమ్మా ఇప్పుడు డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఇప్పుడు ఎవరన్నా రాయకపోతే కనుక ఇది రాసుకోండి లేదంటే ఇది ఎలాగా మనం నోట్స్ లో రాయొద్దన్నాను కాబట్టి వదిలేయండి లేకపోతే ఒక పని చేయండి మీరు నోట్స్ లో రాసుకున్న ఫలం అయితే శుభ్రంగా నీట్ గా రాసేసుకోండి అంతే క్వశ్చన్ కింద రాసుకున్నది ఫైండ్ ద కోఫాక్టర్స్ ఆఫ్ అని అమ్మ చెప్పింది అర్థమవుతుందా నేను అందరూ మ్యాక్సిమం ఎలాగ వచ్చే వాల్యూస్ అని అందరికీ అలా వస్తుంది అయితే నోట్స్ లో పేరు చేసుకోండి తర్వాత టైం వేస్ట్ మనం ఏమన్నా ఓకే సార్ తర్వాత పేరు చేసుకోండి ఇప్పుడు ఏంటంటే మనం నేర్చుకోబోయే విషయం డిటర్మినెంట్ అమ్మాయి డిటర్మినెంట్ అనేది ఇంపార్టెంట్ డిటర్మినెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం 7 మార్క్స్ సమ్స్ చెప్పుకుంటాం క్రామర్స్ మెథడ్ అని మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అని కంపల్సరీగా అందులో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయకుండా సమ్మే లేదు 7 మార్క్స్ సమ్ చాలా ఇంపార్టెంట్ డిటర్మినెంట్ జాగ్రత్తగా అర్థం అవ్వాలి మీకు ఓకేనమ్మా సరే మనం లాస్ట్ క్లాస్ లో కోఫాక్టర్ చెప్పానమ్మా డెఫినేషన్ చెప్పానమ్మా చెప్పారు సార్ ఎలిమెంట్ డెఫినేషన్ చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్ కూడా రాసామా
దానికి సంబంధించే కదా ఇదంతాను, మర్చిపోయాను అంతే. సరే, తర్వాత ఇప్పుడు డిటర్మినెంట్ అమ్మా, నేను ముందు రాసేస్తాను, తర్వాత రాదిగండి. వినండి, చెప్పేటప్పుడు మాత్రం ఇప్పుడు వినండి, రాసేయకండి. మీకు మైండ్ క్లారిటీగా వింటామా, తర్వాత మీరు నోట్స్ చూసుకున్నప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఒక్కసారి నోట్స్ లేకపోయినా విన్నది ఒక్కసారి కళ్ళు మూసుకుని ఒకసారి రివైజ్ చేసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎంతో కొంత, కనీసం ఒక 50% అయినా గుర్తుంటుంది. వినండి. నెక్స్ట్ డిటర్మినెంట్ అన్న, మనం 2x2 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పుకున్నావా లేదా? మరి డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ క్యాపిటల్ A is denoted by capital A. capital A. Determinant of a matrix A is denoted by that is sir. ఎలా డినోట్ చేస్తాం డిటర్మినెంట్? That A. అంతే. మనం అయితే ఇలాగ లెటర్స్ అయినా డెట్ అని రాస్తాం, ఇలా అయినా డెట్ అని రాస్తాం, లేదా ఇలా డెట్ సింబాలిక్ గా కూడా మోడ్ ఎక్స్టెండ్ చేస్తే డెట్ అవుతుందని చెప్పాను. అవునా? వీటి మీద కూడా సమ్ములు మీరు చేశారు. మరి ఈ డెట్ నేర్చుకోవడం వల్లే ఈ కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, మైనర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఇవన్నీ కూడా మరి ఈ డెట్ తెలియడం వల్లే కదా. ఈ డెట్ తెలియకపోతే అవి చేయగలమా? చేయలేం. ప్రతి దానికి లింకప్ ఉంటుందమ్మా. మనం అందుకనే క్లాస్ మిస్ అవ్వకూడదు ఎప్పుడు. ఎంత ఒకవేళ ఏమైనా ఇబ్బంది లేట్ అయింది అనుకోండి, క్లాస్కి వచ్చేయాలి. అసలు క్లాస్ లేట్ అవ్వకూడదు, ఒకవేళ లేట్ అయినా వచ్చేయాలి. ఎప్పుడు మిస్ అవ్వకూడదు క్లాస్, ఎప్పుడు మిస్ అవ్వకూడదు. మిస్ అయ్యామంటే ఏదో మిస్ అయిపోయినట్టే ఖచ్చితంగా. అది ఇప్పుడు మనం 2x2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ABCD అని తీసుకుంటే దీని డిటర్మినెంట్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? AD minus BC. తర్వాత ఇప్పుడు ఈ సమకి ఎంత అవుతుందో చెప్పండి. -1 -2 -3 -4, దీనికి ఎంత అవుతుందో చెప్పండి? 4 minus 6 -2 sir. వెరీ గుడ్. మైనస్ ఏమా ఇలా చేసుకోవాలన్నమాట. ఏమా మీరు సింపుల్ గా ఒకటే లాజిక్, ఈ రెండు మల్టిప్లై చేస్తే +4 వస్తుంది, ఎందుకంటే రెండు మైనస్ మల్టిప్లై చేస్తాం కాబట్టి. మరి ఫార్ములాలో ఒక మైనస్ ఉంటుంది కదా, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్ని మైనస్లు ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి, అక్కడ ఫార్ములాలో మైనస్, మొత్తం 3 మైనస్లు. 3 మైనస్లు మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది, వేసేయండి అంతే. అదే ఇక్కడ ఓ దానికి ప్లస్ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఒకదానికే మైనస్ ఉంది, మరి ఫార్ములాలో మైనస్, ఆ మైనస్ ఈ మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్ అయిపోతుంది. అప్పుడు 4 + 6 వస్తుంది, అప్పుడేమో 10 అవుతుంది. అర్థమవుతుందా? లాజిక్ అంతే. మనం ప్రతిదీ పెన్ పెట్టి ఎక్కర్లేదు, మైండ్తో కూడా ఆలోచించవచ్చు. దీనికి సంబంధించి డెఫినేషన్ రాస్తాను. డెఫినేషన్ మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోకర్లేదు. చేసే సమ్మంతో చూసారు ఎగ్జాంపుల్, అది మాత్రం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. డిటర్మినెంట్ ఆఫ్ 3x3 మ్యాట్రిక్స్ అని రాస్తాను. మరి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా మ్యాట్రిక్స్ ఏమై ఉండాలమ్మా? square matrix. బాగా చెప్పారు. డిటర్మినెంట్ ఆఫ్ 3x3 మ్యాట్రిక్స్, 3x3 మ్యాట్రిక్స్ ఏమా? ఇప్పుడు the sum of the products of the ఇది డెఫినేషన్ రాసిన మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. products of the elements of the first row with their corresponding cofactors, corresponding cofactors is called determinant of a matrix. The determinant of a matrix. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, దాన్ని బట్టి మీరు తెలుసుకుంది కానీ ఏమా. అలాగే ఒకసారి జనరల్ గా కూడా ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటాను, చూద్దాం. లెట్ A ఈక్వల్ టు, ఇక్కడ నేను ఏమంటానంటే A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 అని తీసుకున్నాను.
ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఇస్ డినోటెడ్ బై det A అని చెప్పి చెప్పుకున్నాం మనం. కాబట్టి ఇక్కడ కూడా కావాలంటే రాసుకోవచ్చు. డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A ఇస్ డినోటెడ్ బై determinant of a matrix capital A is denoted by ఎలా డినోట్ చేయొచ్చు మనం det A ఆర్ మాడ్ ఎక్స్టెండ్ చేస్తే వస్తుందన్నమాట ఇది det A. ఇది కూడా det A అనే చదువుతాం మనం. ఇప్పుడు let A ఈక్వల్ టు ఇది అని తీసుకున్నాను. దెన్ ఇప్పుడు ఒకసారి వాడు చెప్పే డెఫినేషన్ వినండి. ఏమంటున్నాడు వాడు? సమ్ చేయమంటున్నాడు. ఏం సమ్ చేయమంటున్నాడు? సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది ఫస్ట్ రో ఎలిమెంట్స్ తీసుకుంటే ఫస్ట్ రో విత్ దేర్ కరస్పాండింగ్ కోఫాక్టర్స్. అంటే ఇప్పుడు ఫస్ట్ రోలో ఎలిమెంట్స్ తీసుకున్నాను నేను. ఫస్ట్ రోలో ఎలిమెంట్స్ ఏంటి? A1 B1 C1 మరి ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ యొక్క కరస్పాండింగ్ కోఫాక్టర్స్ ఏమవుతాయి? స్మాల్ a1 యొక్క కోఫాక్టర్ ఏమవుతుంది? capital A1 వెరీ గుడ్. తర్వాత స్మాల్ b1 యొక్క కోఫాక్టర్ ఏమవుతుంది? capital B1 కోఫాక్టర్ ఏమవుతుంది? capital C1 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే det A అంటే det A ఆర్ det A ఈక్వల్ టు ఏమని చెప్తామంటే ఎక్స్పాండింగ్ బై R1 చేస్తాను అనమాట. నేను డిటర్మినెంట్ దేని ద్వారా ఫైండ్ అవుట్ చేస్తానంటే R1 ఉపయోగించి చేస్తాను. విత్ రెస్పెక్ట్ టు R1 చేస్తాను. అర్థమవుతుందా? ఎక్స్పాండింగ్ బై R1 లేదా విత్ రెస్పెక్ట్ టు R1 ఇప్పుడు చూడండి, A1 ఉంది. A1 యొక్క కరస్పాండింగ్ కోఫాక్టర్ ఏంటి? క్యాపిటల్ A1 ప్లస్ B1 ఉంది. దాని యొక్క కరస్పాండింగ్ కోఫాక్టర్ ఏంటి? క్యాపిటల్ B1 ప్లస్ C1 ఉంది. దీని యొక్క కరస్పాండింగ్ కోఫాక్టర్ ఏంటి? క్యాపిటల్ C1. ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. దీన్ని వాడు మ్యాటర్ ఎలా చెప్పాడు చూడండి. ఇక్కడ ద సమ్ ఆఫ్ ది, ఇది సమ్మే కదా, ప్లస్ అంటే సమ్మే కదా, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది ఫస్ట్ రోకి విత్ దేర్ కరస్పాండింగ్ కోఫాక్టర్స్. అంటే ఇప్పుడు ఫస్ట్ రోలోని ఎలిమెంట్స్ తీసుకుని ఆ ఎలిమెంట్స్ ని దేంతో మల్టిప్లై చేయమంటున్నాడు? వాటి యొక్క కరస్పాండింగ్ కోఫాక్టర్స్ తో మల్టిప్లై చేయమంటున్నాడు. అలా మల్టిప్లై చేయగా వచ్చిన ప్రోడక్ట్ ని సమ్ చేయమంటున్నాడు. మరి అదేగా చేసాం మనం. ఇప్పుడు A1 ఉంది. A1 దాని యొక్క కరస్పాండింగ్ కోఫాక్టర్ క్యాపిటల్ A1 తో మల్టిప్లై చేశాను. తర్వాత ఏం చేయాలి? నేను ఆ ప్రోడక్ట్ ని సమ్ చేయాలి. ప్లస్ B1 ఉంది. B1 యొక్క కరస్పాండింగ్ కోఫాక్టర్ ని క్యాపిటల్ B1 దాంతో మల్టిప్లై చేశాను. ప్లస్ C1 ఉంది. C1 యొక్క కరస్పాండింగ్ కోఫాక్టర్ క్యాపిటల్ C1 దాంతో మల్టిప్లై చేశాను. వీటి యొక్క సమ్మనే మనం ఏమంటాం అంటే మనం డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. అర్థమైందమ్మా? అమ్మాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పాండింగ్ బై లేదా విత్ రెస్పెక్ట్ టు C1 చేయాలనుకోండి డిటర్మినెంట్, అప్పుడు ఏమవుతుందో చెప్పండి మీరు. A1 into capital A1 plus A2 into capital A2 ప్లస్ capital A2 plus A3 into capital A3. వెరీ గుడ్ అమ్మా. అదే ఎక్స్పాండింగ్ బై C2 అంటే ఏంటి? ఇంకోళ్ళు ఎవరన్నా చెప్పండి. B1 into capital B1 plus B2 into capital B2 plus B3. వెరీ గుడ్. తర్వాత అమ్మా ఏంటమ్మా? B2 into capital B2 plus B3 into capital B3 sir. అంతేనమ్మా. వెరీ గుడ్. అంతే. అలాగే C1 అది మన లాస్ట్ కాలం బట్టి అబ్బాయిలు ఎవరన్నా చెప్పండి. C3 విత్ రెస్పెక్ట్ టు C3 చెప్పండి. C1 into capital C1 plus C2 into capital C2 plus C3 into capital C3 sir. వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు R2 ఎవరన్నా అమ్మాయిలు చెప్పండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళు కాకుండా తేజస్విని, చరిష్మా అనుకుంటా చెప్పింది. చరిష్మేనా చెప్పావు? Sir, వీళ్ళిద్దరు కాకుండా ఇంకోళ్ళు ఎవరన్నా చెప్పండి. విత్ రెస్పెక్ట్ టు R2 గాయత్రి. Sir, A2 into capital A2 plus B2 into capital B2 plus C2 into capital C2. వెరీ గుడ్. మరి మాట్లాడాలమ్మా, అంత పర్ఫెక్ట్ గా చెప్తూ మరి మాట్లాడబెట్టమ్మా.
సరే, తర్వాత అబ్బాయిలు ఎవరైనా చెప్పండి సార్, అభిరామ్ కాకుండా మన లాస్ట్ రో ఉపయోగించి డేటా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సార్ నేను అబ్బాయిలు. చెప్పలేదు సార్, కార్తీక్. కార్తిక్ చెప్పాడు. కార్తీక్ చెప్పాడా? అయితే అభిరామ్ నువ్వు చెప్పు. A3 into capital A3 plus B3 into capital B3 plus C3 into capital C3. అంతే. చంద్రరావు అర్థమైందే? చంద్రరావు 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 అది ఇంకో విషయం, మీరు విత్ రెస్పెక్ట్ R1 చేసిన, R2 చేసిన, R3 చేసిన, C1 చేసిన, C2 చేసిన, C3 చేసిన వచ్చే వాల్యూ మాత్రం సేమ్ వస్తుంది. ఆల్రెడీ నిన్న లాస్ట్ క్లాస్ లో చెప్పాను, గుర్తుందా మీకు? చెప్పానా? Yes, sir. సరే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక్కడ మనం ఏం రాద్దాం అంటే క్యాపిటల్ A1, క్యాపిటల్ A2, క్యాపిటల్ A1, B1, C1 అనేవి ఏంటో రాద్దాం ఒకసారి. ఏమా? ఇయర్ capital A1, capital B1, capital C1 are cofactors of A1, B1, C1 respectively. ఏమా? మన కన్వీనియంట్ బట్టి మనం విత్ రెస్పెక్ట్ R1 అయినా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. మొత్తం ఎన్ని రకాలుగా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? ఎన్ని రకాలుగా చేయొచ్చు? 6 ways లో మనం 6 ways లో చేయొచ్చు. తర్వాత దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. చూడండి, ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, మీరు ఇంకోటి నాకు చెప్పాలి. ఓకేనా? చూద్దాం ఎవరు చెప్తారు. ఇఫ్ A ఈక్వల్ టు 1 0 -2 3 1 -2 4 5 6 ఇది -2 కాకుండా వేరే ఎలిమెంట్ తీసుకుంటాం. అందుకే, ఎందుకంటే మీకు వేరియేషన్ తెలియడం కోసం ఈ డిటర్మినెంట్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మైనస్ పెడతాను. ఇప్పుడు చూడండి ఒకసారి, det A ఈక్వల్ టు దెన్ det A ఈక్వల్ టు det ఇది det మీరు వేసిన వేయకపోయినా పర్వాలేదు, మీకు అర్థమైతే చాలు. det 1 -8 -2 3 1 -2. ఇంకొకటి మీరు చాలా మంది చేసే బ్లైండ్ మిస్టేక్ ఏంటంటే ఈ బాక్స్ వేరు, ఇది ఎరే అంటాం. కంప్యూటర్ లాంగ్వేజ్ లో దీన్ని ఎరే అంటాం, దీన్ని మనం ఎరే అంటాం. ఇది వేరు, ఇది det. మీరు చాలా మంది det కి ఈ సింబల్ వేస్తారు. అలా సింబల్ వేస్తే ఇలా కొట్టుపడేస్తారు. జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే చాలా పేపర్లు నేను చూసాను అలా. తర్వాత 4 5 6 ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దట్ ఈక్వల్స్, లేదంటే పోనీ ఇక్కడే రాసుకోండి, ఈక్వల్ టు వద్దులే ఇక్కడే రాద్దాం. ఈక్వల్ టు చూడండి, ఇక్కడ మనకు జనరల్గా మనం కోఫాక్టర్సే కదా మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఆ ఎలిమెంట్ని తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ 1 × 1 యొక్క కోఫాక్టర్ ప్లస్ -8 × -8 యొక్క కోఫాక్టర్ ప్లస్ -2 × -2 యొక్క కోఫాక్టర్ అయినా అంతేనా? మరి ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు 1 × దాని యొక్క కోఫాక్టర్ మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా చెప్పండి? ప్లస్సే కదా. కాబట్టి 1 × దీని యొక్క కోఫాక్టర్ అంటే ఇంక సైన్ రాస్తాం ఆల్రెడీ. ఇక్కడ ఎలాగ +1 వస్తుంది కాబట్టి ఇది 1 × దీని యొక్క మైనర్ ఏమవుతుంది చెప్పండి ఈసారి? 1 -2 5 6 అయిపోయింది. తర్వాత ఈసారి ఇది ప్లస్ వచ్చిందంటే ఆల్టర్నేటివ్ ఇది మైనస్ రావాలి. మరి ఇప్పుడు మాత్రం చూసుకోవాలి, -(-) +8 ఎందుకు ఇక్కడ ఆలోచిస్తున్నాం మల్టిప్లై చేస్తున్నాం కదా, అందువల్ల ఈ ప్లస్ ఈ మైనస్ చూసుకోవాలి. అది మనం కోఫాక్టర్ అయితే చూడక్కర్లేదు, ఇక్కడ మాత్రం చూసుకోవాలి. +8 ఈసారి ఈ రో ఈ కాలం విడిచిపెట్టి 3 -2 4 6. తర్వాత ఈసారి ఆల్టర్నేటివ్ ప్లస్ రావాలి కదా, అక్కడ ఈ ప్లస్ మైనస్ ఎంత, +(-) -2 ×
-2 ఈ రో ఈ కాలం పెట్టండి 3 1 4 5 అంతే. ఈసారి మళ్ళీ డేటా ఫైండ్ అవుట్ చేసుకోవడం చేస్తే 1 into 6 ఫార్ములా మైనస్ ఈ మైనస్ అవుతుంది ప్లస్ అయిపోతుంది ప్లస్ 5 2s are 10 ప్లస్ 8 into 6 3s are 18 ఫార్ములా మైనస్ ఈ మైనస్ అవుతుంది ప్లస్ అయిపోతుంది 4 2s are 8 మైనస్ 2 into 3 5s are 15 ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండు ప్లస్ లో ఉన్నాయి కాబట్టి ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది 4 1s are 4. ఇది సింప్లిఫై చేస్తే 6 + 10 16. మీకు అర్థం కాకపోతే ఇంకో స్టెప్ వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అర్థమైతే డైరెక్ట్ గా వేసుకున్నా పర్వాలేదు. ప్లస్ 8 into 18 + 8 ఎంత 26 మైనస్ 2 into 15 - 4 11. ఏమన్నా ఇది సింప్లిఫై చేసేటప్పుడు చూడండి, ఇక్కడ మనకి కాలిక్యులేషన్ ఎవరైతే స్పీడ్ గా చేస్తారో వాళ్ళకే ఎగ్జామినేషన్ లో టైం బాగా మిగులుతుంది. అర్థమవుతుందా? నిజంగా తర్వాత ఇది సింప్లిఫై చేద్దాం. చూడండి, ఇక్కడ 1 into 16 అవుతుంది. 16 అవుతుంది. ఒకసారి చూడండి, ఇది ఎలా మల్టిప్లై చేయాలో చెప్తాను. చూడండి, మీరు ఏమి చిన్న చిన్న పిల్లలాగా పక్కన వేసుకుని మల్టిప్లై చేసుకోవడాలు ఏమి చెయ్యక్కర్లేదు, సింపుల్ గా చెప్తాను. చూడండి, ఇది 26 కదా, 20 చూసుకోండి. 28 సార్ ఎంత? 160. 160 పక్కన పెట్టండి చెప్తాను. ఇప్పుడు ఈసారి 6 వదిలేసాం కదా, 6 8 సార్ ఎంత? 48. 160 వచ్చింది అక్కడ. 160 40 ఎంత? 200. 208 ఎంత? 208. 208. అర్థమైందమ్మా? Yes, sir. 10 ఎక్కడ పెట్టకూడదమ్మా కొన్ని సందర్భాల్లో. మరి ఇప్పుడు మీరు సరే అంటే ఇప్పుడు ఇది ఏమైంది? 26 8 0 అంటే 28 0 వచ్చి 160, 6 8 0 వచ్చి 48. 160 + 48 అంటే 208. 208 తర్వాత 2 into 11 అంటే -22. ఇప్పుడు సబ్ట్రాక్షన్ కూడా చెప్తాను చూడండి. ఇది +16 కదా, +16 -22. ఈ చిన్న చిన్న నెంబర్లు చూసుకోండి ముందు, తర్వాత పెద్ద నెంబర్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ 16 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి, 22 రూపాయలు అప్పు ఉంది. అప్పుడు మీ దగ్గర ఇంకా అప్పు ఉంటుందా? 16 రూపాయలు తీర్చిస్తారు. మీ 22 రూపాయలు ఒకరికి మీరు అప్పు ఉన్నారు, మీ దగ్గర 16 రూపాయలు ఉన్నాయి. 16 రూపాయలు ఇచ్చేసి అప్పు తీర్చేశారు. మొత్తం అప్పు తీరిపోతుందా? No, sir. ఇంకెంత ఉంటుంది అప్పు? 6, sir. 6, sir. 6 ఉంటుంది అంటే -6 ఉంటుంది. ఆ -6 208 లో తీసేయాలి. 208 నుంచి అంటే మొత్తం పెద్ద నెంబర్ తీసేయాలి. 8 నుంచి 6 తీసేస్తే ఎంత? 202, sir. అంటే మనం కంగారు పడిపోయి కరెక్షన్ చేసే వాళ్ళు కంగారు పెట్టకూడదు. అర్థమవుతుందా? మ్యాథమెటిక్స్ అంటే ఏం లేదమ్మా, మనం అర్థం చేసుకోవడం బట్టి ఉంటుందమ్మా, చాలా ఈజీ. ఇంకోటి, ఏ సబ్జెక్ట్ అయినా మీరు అనుకున్నట్టు రాకపోవచ్చు, కానీ మార్కులు ఇదైతే కన్ఫామ్ గా మీరు చెప్పచ్చు నాకు ఇన్ని మార్కులు వస్తాయని ఎగ్జామ్ రాసిన తర్వాత. కారణం ఏంటంటే మీరు రాసిన స్టెప్లను బట్టి మీకు తెలిసిపోతుంది కరెక్టా కాదా అనేది. మీరు అనుమానంగా రాశారంటే తప్పేది, మీరు కాన్ఫిడెంట్ గా రాశారంటే కరెక్టే, అది సమస్య లేదు. ఇంకోటి, ఒక సమ్మ మీకు కష్టంగా ఉందంటే అందరికీ కష్టంగా ఉంటుంది, మీ ఒక్కరికే కష్టంగా ఉండడం కాదు. ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి, చెప్పింది అర్థం చేసుకోవాలి, తెలియకపోతే అడగాలి. అది మొహమాట పడక్కర్లేదు, మనం ఏం తప్పు మాట్లాడలేదు కదా, డౌట్ అడుగుతున్నాం, మంచి విషయమే. చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి, మరి రెండూ చేయాలి. ఏమా ఇదమ్మా విషయం. ఇప్పుడు మరి ఒక క్వశ్చన్ మీకు ఇస్తాను, మీరు చేస్తారా ఇది? అమ్మా అర్థమైందా? మీకు క్లారిటీగా అర్థమైంది? Yes, sir. ఒకవేళ నాకు ఇక్కడ -1 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది? -1 అవుతుంది. కారణం ఏంటంటే ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కదా. ఒకవేళ -1 ఇస్తే అర్థమైందమ్మా? Yes, sir. అదే మీరు సెకండ్ రోతో చేశారు అనుకోండి, ఎక్స్పాండింగ్ బై R2 చేశారు అనుకోండి, ఒకవేళ అప్పుడు ఏమవుతుందంటే -3 అని మొదలవుతుంది. -3 తర్వాత ఆల్టర్నేటివ్ గా మైనస్ వచ్చిందంటే +1 తర్వాత ఆల్టర్నేటివ్ గా ప్లస్ వచ్చిందంటే మైనస్ కదా, ఆ మైనస్ ఈ మైనస్ +2 అవుతుంది. అలా కూడా చేయొచ్చు. అలా చేసినా ఇదే వాల్యూ అవుతుంది, ఏం మార్పు రాదు. సరే, ఇప్పుడు ఈ సమ్ మీరు చేయండి. ఒక 5 minutes మీరు స్పీడ్గా చేసి చెప్పారు. ఎవరు చెప్తారో చూద్దాం ముందు. నేను అన్ని మైనస్లు ఇస్తున్నానే మీకు తెలియడం కోసం. -3 -7 -6 -5 -4 -3 -3 -8 -10 -9
దెన్ det A ఈక్వల్ టు ఇది ముందే ఎవరు చెప్పారో చూద్దాం. చెప్పండి. క్వశ్చన్ రాసుకున్నారా? ఇది రఫ్ లోనే చేయండి అమ్మా, నోట్స్ లో రాసేకండి. రఫ్ లో చేయండి. నేను ఎలాగ ఇప్పుడు చెప్తాను కాబట్టి నోట్స్ లో రాసుకుని తిరిగాను. ఇది రఫ్ లో చేయండి అమ్మా. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చెప్పబోయే 7 మార్క్స్ సమ్స్ మెయిన్ కీలకమైన పాయింట్ ఏంటంటే డెట్ ఏ, అది విషయం. నేను చెప్పేస్తాను చూడండి అమ్మాయి. ఇక్కడ ప్లస్ వస్తుంది కదా, ప్లస్ మైనస్ ప్లస్, కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, -3 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి, అంటే -4 -3 -10 -9. అలాగే మైనస్ ఇంటూ మైనస్ +7 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి, -5 -3 -8 -9. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ -6 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి, -5 -4, తర్వాత -8 -10. ఇక్కడ నాకు లైన్ సరిపోలేదు, చూసుకోండి జాగ్రత్తగా. 4 ఇది -4 ఇది. తర్వాత ఇది సింప్లిఫై చేస్తే -3 ఇంటూ 4 9s 36, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 36. ఫార్ములాలో మైనస్, ఇక్కడ 2 మైనస్ అంటే 3 మైనస్ అంటే మైనస్ అవుతుంది, 30 అవుతుంది. తర్వాత +7 ఇంటూ ఇక్కడ చూడండి 2 మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్ కాబట్టి 5 9s ఎంత 45. తర్వాత ఫార్ములాలో మైనస్, ఇక్కడ 2 మైనస్ 3 మైనస్ అంటే మైనస్ కాబట్టి 8 3s 24. తర్వాత -6 ఇంటూ చూడండి ఇక్కడ 2 మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్ కాబట్టి 50 అవుతుంది. ఫార్ములాలో ఒక మైనస్, ఈ 2 మైనస్ అంటే 3 మైనస్ అంటే మైనస్ అవుతుంది, 8 4s 32. ఓకేమా? నెక్స్ట్ దట్ ఈక్వల్స్ -3 ఇంటూ 6 అవుతుంది, +7 ఇంటూ ఇదేమవుతుంది 21 అవుతుంది, -6 ఇంటూ 18 అవుతుంది, -18 ప్లస్ ఇక్కడ కూడా చూడండి 27 ఎంత, 2 7 ఎంత 14, 27 ఎంత 140, 1 7 ఎంత 7 అంటే 147. అలాగే ఇక్కడ కూడా చూడండి 10 6 60, 8 6 48, 60 + 48 అంటే -108. ఇక్కడ మళ్ళీ చూడండి 147, మైనస్ మైనస్ అంటే మళ్ళీ ఇది అప్పే ఇది అప్పే కాబట్టి మొత్తానికి అప్పే ఉంటుంది. 108 + 18 అంటే ఎంత అవుతుంది 126, -126. -126 తీసేస్తే 7 లో 6 తీసేస్తే 1, 4 లో 2 తీసేస్తే 2. పెద్ద నెంబర్ ప్లస్ ఉంది కాబట్టి +21 వస్తుంది. అర్థమైందమ్మా? ఇది డేటా ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు ఈ ఎక్సైజ్ సమ్స్ అన్ని కూడా డేటాకి సంబంధించిన సమ్సే, అందుకే ఇంతసేపు చెప్పాను నేను. ఆ ఎక్సైజ్ అంతా కూడా డేటే, ఇంక వేరే ఏం లేదు ఫైండ్ అవుట్ చేయడానికి. మీరు తర్వాత చెప్పే ఎక్సైజ్ అంతా కూడా డేటే. ఏమా చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది రాసుకోండి ఒకసారి. ఇది ఒకటేగా చెప్పాను. ఈ కోఫాక్టర్ కూడా ఏమైనా రాసుకుంటారా అమ్మా? అయిపోయింది సార్. ఆల్రెడీ చేసాను సార్. అయిపోయింది. అందరూ చేసినట్టేనే, ఎవరన్నా రాసుకుంటారా చెప్పండి త్వరగా. చంద్రరావు చేస్తాను సార్. లేకపోతే ఈ మ్యాట్రిక్స్ చేసావా చంద్రరావు? పేజ్ నెంబర్ 84 లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా? ఎస్ సార్. ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు అని చెప్పి ఉన్నాయి కదా, ఆ సమ్ము మీరు చేసేయండి. అది ఎగ్జాంపుల్స్ అని మీరు చేసేయండి. వచ్చు కదా, చేస్తారు కదా. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, ద మైనస్ ఆఫ్ -1 అండ్ 3 ఇన్ ది మ్యాట్రిక్స్ అన్నాడు. కాబట్టి అక్కడ వాడు ఇచ్చినట్టే ఉంటది మాక్సిమం. మైనర్ ఆఫ్ -1 అంటే ఇక్కడ మనం -1 హోల్ పవర్ 1 + 1 అలా రాయిచ్చే, రాయకూడదు. ఎందుకంటే అది అడిగింది ఏంటి, మైనర్ అడిగాడు, కోఫాక్టర్ కాదు. అవునా? అవునమ్మా? మైనర్ అంటే ఏం చేయాలి? ఎలిమెంట్ యొక్క మైనర్ అడిగాడంటే ఆ ఎలిమెంట్ ఉన్నటువంటి రో కాలం డిలీట్ చేయగా వచ్చే 2/2 మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మైనర్ ఫైండ్ అవుట్ చేసినట్టు. అర్థమైందమ్మా? కోఫాక్టర్ అంటే మాత్రం మైనర్ ని మళ్ళీ -1 హోల్ పవర్ దాని యొక్క పొజిషన్ ఐజే అనుకోండి, I+Jతో మల్టిప్లై చేసుకోండి. మళ్ళీ -1 హోల్ పవర్ I+J. అది విషయం. తర్వాత థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఫైండ్ ద కోఫాక్టర్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్ 2, -5 ఇన్ ది మ్యాట్రిక్స్ అన్నాడు. అది కూడా మీరు చేసేయండి. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అన్నాడు. అది కూడా మీరు చేసేయండి. అక్కడ వాడు సపరేట్ గా ఇచ్చాడు వేరేగా, నేను డైరెక్ట్ గా చేశాను.
మీకు ఎలా బాగుంది అనుకుంటే అలా చేసుకోండి. మీకు అక్కడ వాడు ఇచ్చిన సపరేట్ గా ఫైండ్ అవుట్ చేసుకుని ఒక్కొక్క దానికి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ తర్వాత దాన్ని ఆ ఎలిమెంట్ తో మల్టిప్లై చేసుకుని అప్పుడు సమ్ చేసినా పర్వాలేదు, లేదు మాకు పర్వాలేదని మాకు అర్థమైంది అనేది నేను చేయగలం అనుకుంటే నేను చెప్పినట్టు చేశాను. నేను చెప్పినట్టు చేస్తే ఈజీగా ఉంటుంది, మీకు స్టెప్లు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది, చూసుకోండి. ఏమో తర్వాత ఈసారి ఎక్సైజ్ వెళ్ళిపోతుంది. ఇంకో విషయం, ఇక్కడ నెక్స్ట్ ఇంకా సమ్స్ ఉన్నాయి కదా, డేటా సమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అని చెప్పి ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే ఈ కోవిడ్ కారణంగా 30% సిలబస్ తీసాడమ్మా. మీకు ఇంటర్మీడియట్ లో 30% తీసాడు, సిబిఎస్ఈలో 30% సిలబస్ తీసారు. సిబిఎస్ఈలో ఏ టాపిక్స్ అయితే తీసేసారో 30% ఆ టాపిక్స్ అన్ని మాక్సిమం స్టేట్ సిలబస్ లో కూడా తీసారు. కాబట్టి ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అనేది టాపిక్ లేదు, తీసి పడేసాడు. మీకైతే ఈ సంవత్సరం ఉండదు, నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ కంటిన్యూగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది నేను చెప్పను ఇంకా. ఏమా ముందు మనం సిలబస్ అయిపోతే అప్పుడు రివిజన్ అది చేసుకుని దాన్ని బట్టి చూసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది. ఈ తక్కువ టైంలో మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ అర్థం చేసుకోవాలి, ఎక్కువ తెలుసుకోవాలి విషయాలన్నీ. ఏమా 10th ఇంటర్మీడియట్కి సంబంధం ఉండదమ్మా. కొత్త విషయాలన్నీ వస్తాయి ఇక్కడ, కొత్త కొత్త అన్నీ తెలుసుకుంటారు, కొత్త కొత్తగా కూడా ట్రై చేస్తారు. ఇంకో విషయం, 10th క్లాస్లో తక్కువ మార్కులు వచ్చాయని ఎవ్వరు కించిత్ కూడా. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎక్సైజ్ దగ్గరకు వచ్చాను. ఎక్సైజ్ దగ్గరకు వచ్చారా? పేజ్ నెంబర్ 94లో చూడండి, ఎక్సైజ్ ఉంది, ఉందా? ఎక్సైజ్ ఉందా? Yes, sir. Yes, sir. అందులో ఎక్సైజ్ లో సమ్స్ చూడండి, ఏమంటాడు? ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాట్రిసెస్ అంటున్నాడు. అవునా? ఇప్పుడు 2/2 మ్యాట్రిసెస్ మీరు ఏం చేస్తారు? డెట్ తీసుకుని AD - BC చేస్తారు. కాబట్టి నేను ఒక్కొక్క మోడల్గా ఒక్కొక్క సమ్ చెప్తాను. నేను మిగిలిన సమ్లు మీరు హోంవర్క్ చేస్తారమ్మా? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు హోంవర్క్ చేసేటప్పుడు మాత్రం నాకు ఒక హోంవర్క్ బుక్ లో చేసి ఆ తర్వాత నోట్స్ లో పేర్ చేసుకోండి. నోట్స్ లో పేర్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటో చెప్తాను చూడండి. మీరు రేపు అన్న రోజున నేను ఇక్కడ రివిజన్ చేయించేటప్పుడు ఒకవేళ మ్యాట్రిసెస్ బుక్ తెమ్మని అనుకోండి, అప్పుడు హోంవర్క్ బుక్ లో కొన్ని ఉంటాయి సమ్స్, క్లాస్ వర్క్ బుక్ లో కొన్ని ఉంటాయి, 2 బుక్లు మోసుకుని రావాలి. అదే మనం క్లాస్ వర్క్ లో కూడా ఫేర్ చేసుకున్నాం అనుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది, సమ్స్ అన్ని ఒకే చోట ఉన్నట్టు ఉంటుంది. మీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది సార్. మెయిన్ ఏంటంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చదువు దగ్గర ఎప్పుడు కూడా నెగ్లిజెన్సీ పనిచేయదు. కొడుకుని చదవడం, లేకపోతే ఏంటంటే నిద్రపోత చదవడం, లేకపోతే ఏంటంటే భోజనం తింటా చదవడం, లేదంటే మన టీవీ దగ్గర కూర్చొని చదవడం, లేకపోతే వేరే వేరే ఆటలు ఏదో ఆడుతూ చదవడం, ఈ అసలు తప్పది. చదువు అంటే సరస్వతిదేవి అమ్మ, ఆ నిజంగా భగవంతుడు వరం ఇచ్చినందుకు సంతోషించాలమ్మా. అంతే తప్ప నెగ్లిజెన్సీగా ఏ పని చేయకూడదు, చదువు అసలు చేయకూడదు, అది రాదు ఖచ్చితంగా. అర్థమవుతుంది? కాబట్టి నేను ఒక మోడల్కి ఒక సమ్ చెప్తాను, మీరు చదివాను. ఇంకో విషయం, ఈ ఎక్సైజ్ లో కేవలం ఫస్ట్ రోమన్ సమ్స్ వరకే మీకు ఇచ్చాడు, మిగిలిన తీసి పడేశాడు. డెట్ సమ్స్ అంటారు అవి. ఆ డెట్ సమ్స్ లో కంపల్సరీగా ఒక ఎస్ఐ క్వశ్చన్ వచ్చేది, అది కూడా లేకుండా తీసి పడేశాడు. మీకు అదృష్టం అన్నమాట, తగ్గించాడు సిలబస్. కాబట్టి ఈ సంవత్సరం చాలా ఈజీగా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. సరే, ఇది అయిపోయిందిగా, ఇప్పుడు తర్వాత చూద్దాం. ఈసారి ఎక్సైజ్ 3D అమ్మా. ఎక్సైజ్ 3D వినండి, రాత్రి గారు నేను టైం ఇస్తాను. ఇందులో నేను ఒక క్వశ్చన్ చెప్తాను మోడల్కి, మీరు మిగిలిన క్వశ్చన్ మీరు చేసుకోండి. ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్లో నేను చెప్పింది కాకుండా రిమైనింగ్ అన్ని హోంవర్క్. నేను థర్డ్ సమ్ చెప్తున్నాను, థర్డ్ సమ్ సొల్యూషన్ అనమాట. మీరు క్వశ్చన్ రాసుకోవాలి, 1 అని పెట్టుకుని థర్డ్ క్వశ్చన్ మీరు రాసుకోవాలి. ఇక్కడ రాసుకుని అప్పుడు నెక్స్ట్ లైన్ లో సొల్యూషన్ పెట్టుకుని అప్పుడు సొల్యూషన్ ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. వాడు మ్యాట్రిక్స్ ఇచ్చాడు కదా, మీరు అసలు ఎలా రాయాలంటే ఆన్సర్ రాసేటప్పుడు థర్డ్ అని చెప్పి క్వశ్చన్ వేసుకుని నెంబర్ వేసుకుని ఇలా క్వశ్చన్ రాసుకోవాలి. I0 0 - I. ఇది క్వశ్చన్ రాశారు మీరు. తర్వాత సొల్యూషన్ పెట్టుకుని ఇప్పుడు దీన్ని డెటా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డెటా ఫైండ్ అవుట్ చేయమంటే డెటా తీసేసుకోండి డైరెక్ట్ గా, ఎందుకంటే ఇక్కడ ABC అనే నామకరణం చేయలేదు కదా, దీనికి ఏ పేరు లేదు. కాబట్టి డెట్ I0 0 - I దట్ ఈక్వల్స్, మనం ఏం చెప్పాం, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమైనా వస్తుంది, -I² వస్తుంది,
0 into 0 0 దట్ ఈక్వల్స్ మనకు ఒక విషయం తెలుసు. ఏం తెలుసు? ఐ స్క్వేర్ వాల్యూ ఎంతమ్మా? -1 sir. -1 sir. కాబట్టి మైనస్ ఐ స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది? +1ఏగా. Yes ఐ sir. స్క్వేర్ ఈక్వల్ టు -1 అయినప్పుడు మైనస్ ఐ స్క్వేర్ ఏమవుతుంది? +1 కదా. లేదు అలా మాకు తెలియదు సార్ అనుకుంటే ఐ స్క్వేర్ అంటే -1 రాసుకోండి. -1 అంటే +1 అవుతుంది. అంతే. ఇలాగా చెయ్యాలి. ఫస్ట్ 3 సమ్లు మీరు చేసేయండి. తర్వాత మిగిలిన సమ్స్ ఉన్నాయి కదా 3/3 మ్యాట్రిక్స్, అందులో నేను 2 సమ్స్ చెప్తాను. రిమైనింగ్ సమ్స్ మీరు చేసేయండి. చూడండి ఏ సమ్ చెప్తానంటే నేను 8th వన్ చెప్తానమ్మా, 10th వన్ చెప్తానమ్మా. రిమైనింగ్ సమ్స్ మీరు చేసేయండి. 8th వన్ ఎయిత్ వన్ ఏమంటున్నాడు? డేటా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి క్వశ్చన్ మీరు ఇలా రాసుకోవాలి. ఏహెచ్జి హెచ్బిఎఫ్ జిఎఫ్సి. చూడగానే మీకు ఏమైనా ఎప్పుడైనా చెప్పినట్టు గుర్తొచ్చింది? ఇది ఎక్కడైనా చెప్పానా? చెప్పారు సార్. ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ లో ఎగ్జాంపుల్ గా చెప్పారు. ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్. ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ కాదు, ఇంకొకటి కొద్దిగా ముందుకు వెళ్ళాలి. స్టెప్ దగ్గరికి వచ్చావు కానీ కరెక్ట్ కాదు. ఇంకెవరు చెప్తారు అమ్మాయిలు? దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి. ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ అదే వస్తుంది సార్, సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది సార్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. వెరీ గుడ్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ చెప్పుకున్నప్పుడు ఎగ్జాంపుల్ కింద చెప్పుకున్నాం. అది అభిరామ్ దగ్గరికి వచ్చా, మరి జాగ్రత్తగా చూసుకోవాలి. వెరీ గుడ్ సార్. కార్తిక్ సార్ వర్తమాన అభిరామ్ అంటున్నారు. సరే సరే. ఏహెచ్జి హెచ్బిఎఫ్ జిఎఫ్సి. ఏమండి ఇప్పుడు దీన్ని డెట్ కట్టేటప్పుడు ముందు ఏం చేస్తాం మనం? ప్లస్ మైనస్ ప్లస్ కదా. ఇక్కడ గొడవ లేదు, అన్ని కూడా ప్లస్ లో ఉన్నాయి కూడా గొడవ లేదు. కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్ కాబట్టి ప్లస్ ఏ ఇంటూ ఇంకా ప్లస్ రాయండి ఏ ఇంటూ. చూడండి ఈ రో ఈ కాలం ఇచ్చి పెట్టండి బిఎఫ్ఎఫ్సి. తర్వాత ఆల్టర్నేటివ్ గా మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ కాబట్టి మైనస్ హెచ్ ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి హెచ్ఎఫ్జిసి. మీకు అలవాటైపోతే అమ్మా ఇలా కూడా ఎక్కలేదమ్మా, డైరెక్ట్ గా చెప్తాను చూడండి. ఏ ఇంటూ బీసీ మైనస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ హెచ్ ఇంటూ సిహెచ్ మైనస్ జిఎఫ్ ప్లస్ జి ఇంటూ హెచ్ఎఫ్ మైనస్ బీసీ. అంతే, అది సింప్లిఫై చేసుకోవడమే. తర్వాత ప్లస్ జి ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి హెచ్ఎఫ్ బీసీ, అదే హెచ్బి జిఎఫ్. ఇప్పుడు సింప్లిఫై చేయండి. చేస్తే ఏ ఇంటూ బీసీ మైనస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ హెచ్ ఇంటూ సిహెచ్ మైనస్ ఎఫ్జి ప్లస్ జి ఇంటూ హెచ్ఎఫ్ మైనస్ బీసీ. ఇది సింప్లిఫై చేయండి. చేస్తే ఏబిసి మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎఫ్జిహెచ్ ప్లస్ జి ఇంటూ హెచ్ఎఫ్ అంటే ఎఫ్జిహెచ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బీజీ స్క్వేర్. ఇది ఒక ఆర్డర్లో రాస్తే అమ్మా ఏబిసి ప్లస్ చూడండి ఎఫ్జిహెచ్ 2ఎఫ్జిహెచ్ మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్. ఏమా ఇది మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పి చాప్టర్ ఉంటుంది 1Bలో. అక్కడ మీకు ఒక ఈక్వేషన్ ఇస్తాడు. ఏంటంటే అది ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus e equal to 0 represents a pair of straight lines if అని చెప్పి అందులో కండిషన్ మాట. ఇది దీని వాల్యూ 0 అవ్వాలి. abc plus 2fgh minus af square minus bg square minus ch square వాల్యూ 0 అవ్వాలి. అది కండిషన్, అది మాట ఇది. ఏమా తర్వాత ఈసారి 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ 1 square 2 square 3 square 2 square 3 square 4 square 3 square 4 square 5 square. ఏమా ఇప్పుడు సొల్యూషన్లో డెట్
1 స్క్వేర్ 2 స్క్వేర్, లేదంటే ఇక్కడ 1 స్క్వేర్ అదేం కూడా అక్కడ లేకుండా డైరెక్ట్ గా సింప్లిఫై చేసుకోవచ్చు, లేదంటే ఒక డెట్ రాయండి ఎందుకని మంచి 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ ఈక్వల్ టు డెట్ ఇది ఏమవుతుంది 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. ఏమా ఇప్పుడు ఇది మన డెట్ ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే దట్ ఈక్వల్స్ 1 ఇంటూ ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ వస్తుంది కాబట్టి ఇంకా నేను రాయట్లేదు, గుర్తుపెట్టుకోండి సార్ రాయను. ప్లస్ 1 ఇంటూ ఇప్పుడు చూడండి ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 9 16 16 25 9 16 16 25 తర్వాత -4 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి 4 16 9 25 4 16 9 25 తర్వాత +9 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి 4 9 9 16 4 9 9 16 ఏమా చూడండి దట్ ఈక్వల్స్ 1 ఇంటూ 9 25 అడిగాడు కదా 29 ఎంత 180 5 9 ఎంత 45 180 + 45 ఎంత 225 లేదు ఇంకోలా చేయొచ్చు 25 10 ఎంత 250 250 + 25 minus 16 16 are 256 minus 4 into 25 4 are 100 minus 2 కాబట్టి 16 and 144 plus 9 into 64 are 64 minus 9 is 81. This is just 1 into minus 245 250 రావాలంటే ఎంత చేయాలి 25 యాడ్ చేయాలి అంటే 250 రావాలంటే 25 ఇంకో 6 ఎక్స్ట్రా ఉంది అంటే 31 మైనస్ 31 లేదా 6 minus 5 1 5 minus 2 3 minus 31 minus 4 into 100 minus 144 అంటే minus 44 plus 9 into minus 2 minus 64 ఎంత కట్ చేసి వస్తుంది 70 64 plus 10 అంటే 74 74 plus 7 అంటే 80 అర్థం ఇది సింపుల్ చేసి 1 minus 31 minus 31 minus 2 so 40% of 64 4 16 160 plus 16 అంటే 176 minus minus 10 90 90 is 7 63 90 plus 63 అంటే ఇప్పుడు సింప్లిఫై చేస్తే చూడండి ఇది ఎక్కువ వాల్యూ వస్తుంది 150 184 minus 184 plus 176 176 that is 184 వస్తుంది minus 8 minus 8 సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుంది సార్. నో సార్. అవును సార్. అందరికీ అలాగే ఉంది సార్. లేకపోతే ఒకసారి ఒక 2 minutes లీవ్ అయిపోయి మళ్ళీ ఒకసారి జాయిన్ అవుదాం. ఇప్పుడు బాగానే ఉందా చూడండి ఒకసారి. నో సార్ బ్రేక్ అవుతాను సార్. అయితే ఒకసారి ఒక 2 minutes లీవ్ అయిపోయి మళ్ళీ వచ్చేస్తారు వెంటనే. ఓకే సార్. ఓకే సార్. మీరు నోట్ రాసుకోవాలి కదా అందుకని. సరే లేకపోతే ఒక్క సమయం చెప్పేస్తాను ఆపేస్తాను ఇంకా అమ్మాయి. ఓకే సార్. ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు వాడు ఏ ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ ఏదో ఇచ్చాడు, అలాగే ఇంకేం ఇచ్చాడు డేటా ఈక్వల్ టు 45 అని ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. 2 marks కి చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి గివెన్ సొల్యూషన్ రాస్తున్నాను మీరు క్వశ్చన్ రాసుకోండి. గివెన్ ఏ ఈక్వల్ టు 1 0 0 2 3 4 5 minus 6 x and
det a ఈక్వల్ టు 45 అని ఇచ్చాడు. det a ఈక్వల్ టు 45 అని ఇచ్చాడు. det a అంటే ఏంటి? డేటా ఫైండ్ అవుట్ చేయాలి. det 1 0 0 2 3 4 5 - 6x ఈక్వల్ టు 45. ఇప్పుడు ఎక్స్పాండింగ్ బై r1 చేశాను అనుకోండి, ఇక్కడ 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0, 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0. కాబట్టి ఇంకా నాకు ఈ ఎక్స్పాండింగ్ బై r1 చేస్తే ఇంక 0 రాయక్కర్లేదు, నేను కేవలం 1 ఒకటి రాస్తే సరిపోదు. అంటే దట్ ఎంప్లాయిస్ 1 ఇంటూ ఈ రో ఈ కాలం పెట్టండి 3 4 - 6x. తర్వాత మిగిలిన రెండు కూడా 0 అయిపోతాయి. -0 + 0 దట్ ఈక్వల్స్ 45. దట్ ఎంప్లాయిస్ చూడండి 1 ఇంటూ ఇదేమవుతుంది 3x, ఫార్ములా మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది 24. 24. ఇప్పుడు 3x + 24 = 45. 3x = 45 - 24 అంటే 21 అమ్మ. ఈ 3 ఇందులో 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి x = ఏమవుతుందంటే 7 అవుతుందమ్మా. ఇది 2 మార్క్స్ ఇంపార్టెంట్, స్పీడ్గా రాసుకోండి. కనిపించడం క్లారిటీగా కనిపిస్తుంది కదా.